అందరికీ బాలామృతంతో నేను చేసిన విధంగా 3 రకాల బిస్కెట్లు చేసి చూడండి. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఈ 3 రకాల బిస్కెట్లలో ఏ ఒక్కటైనా సరే తింటుంటే బాలామృతంతో చేసామన్న ఫీలింగ్ ఏ మాత్రం రాదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ పెట్టడానికి చాలా బాగుంటాయి. అంతేకాదు ఈ బిస్కెట్లు తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా చేశారంటే బాలామృతంని ఎప్పుడూ కూడా మీరు వేస్ట్ చేయరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. వీడియోలో చూశారు కదా బిస్కెట్స్ ఎంత మంచిగా వచ్చాయో. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 కప్పుల బాలామృతం తీసుకుని 4 స్పూన్ల పంచదార వేసుకుని పావు కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని కొంచెం యాలకుల పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి 2 స్పూన్ల వెన్న వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మనం వేసుకున్న వెన్న పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకుని చిటికెడు బేకింగ్ సాల్ట్, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవు, చూసుకుని కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టి వదిలేసేయండి. అరగంట తర్వాత ఒక ప్లేట్కి వెన్న రాసుకుని పక్కన పెట్టుకుని ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని వేలితో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే పక్కలమ్మట పగుళ్ళు వస్తాయి. అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. వాటిపైన బాదం పప్పు సన్నగా తరిగి ఆ ముక్కలు పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ ఉంటే వాటితో డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. నేను కొన్నిటిపైన జీడిపప్పు కూడా పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా అన్నిటికీ ఈ విధంగా పెట్టుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండిని కూడా తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మరలా పిండిని ఒకసారి ప్రెస్ చేసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని కొబ్బరిలో ఇలా డిప్ చేసుకున్న ఉండకి కొబ్బరి మొత్తం పట్టేలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి మొత్తం దానికి అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అన్నిటికీ కూడా ఈ విధంగా కొబ్బరి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ బిస్కెట్లు కొబ్బరి బిస్కెట్లు లాగా చాలా బాగుంటాయి. చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా అన్ని బిస్కెట్లకి అదే విధంగా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లు కూడా దాంట్లో పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే బాలామృతంతో బిస్కెట్లు రెడీ. ఆ ప్లేట్ తీసుకుని నెక్స్ట్ మనం చేసి పెట్టిన బిస్కెట్లు కూడా దాంట్లో పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మెత్తగా అసలు ఉడకనట్టు అసలు ఉండవు. కావాలంటే మీరు ఈ సౌండ్ వినండి. విన్నారు కదా ఎంత క్రంచీగా సౌండ్ వస్తుందో. ఒకసారి ట్రై చేయండి. చూడండి బిస్కెట్స్ ఎంత మంచిగా వచ్చాయో. ప్రతి బిస్కెట్ కూడా లోపల వరకు కుక్ అయి చాలా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ బిస్కెట్ చూద్దాము. దీనికోసం మిక్సీ జార్లో 1 కప్పు బాలామృతం, 2 స్పూన్ల పంచదార, కొంచెం యాలకుల పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పట్టుకున్న పిండిలోకి పావు కప్పు నెయ్యి వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. దీనికి ఏ వాటరు అవసరం లేదు, నెయ్యితోనే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి కలుపుకుని 1 గంట సేపు పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని వేలితో ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా అదే విధంగా చేసుకుని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా అన్నీ కూడా చేసుకుని ప్లేట్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ప్రతి బిస్కెట్కి చాకుతో ఈ విధంగా లైన్స్ లాగా పెట్టుకోవాలి. చూశారు కదా ఈ విధంగా ప్రతి బిస్కెట్ మీద చాకుతో లైన్స్ లాగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే బిస్కెట్లు కూడా పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బిస్కెట్లు పెట్టుకోబోయే ముందు 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని ఉండాలి. 20 నిమిషాల తర్వాత బిస్కెట్లు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయోను. బిస్కెట్ అడుగు బాగాన బ్రౌన్ కలర్లో వచ్చిందంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా ఉడికినట్టే. వీడియోలో చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఈ బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయి. మనకు బేకరీస్లో దొరికే డాల్డా బిస్కెట్లు లాగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బిస్కెట్లకి మనం కొంచెం కూడా వాటర్ యూజ్ చేయలేదు, ఓన్లీ నెయ్యితో మాత్రమే కలుపుకున్నాము. అంతేనండి, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. వీడియోలో చూడండి అలా పట్టుకుంటే అలా విరిగిపోతున్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు బాలామృతంతో 3వ రకం బిస్కెట్లు చూపిస్తాను.
ఇవి కూడా చాలా బాగుంటాయి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బాలామృతం తీసుకుని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పాలు వేస్తే లూజ్ అయిపోతుంది, చూసుకుని వేసుకోండి. పాలు కూడా ఎక్కువ పట్టవు. వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పాలు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోండి. పైన మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కవర్ మీద చేతితో ఇలా ప్రెస్ చేసుకుని తర్వాత చపాతీ కర్రతో పైన ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేసుకుని ఒక గ్లాస్తో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. మరీ పలచగాను కాకుండా మరీ మందంగాను కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా అన్నీ కూడా చందమామ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఈ బిస్కెట్లు కొంచెం నెయ్యి పాలుతోనే కలుపుకున్నాం, వాటర్ అసలు యాడ్ చేయలేదు. వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకుని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఇసుకలో చేసి పెట్టుకున్న బాలామృతం బిస్కెట్లను పెట్టుకుని 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే బాలామృతం చందమామ బిస్కెట్లు రెడీ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయోనో. అంతేనండి, 3వ రకం బిస్కెట్లు కూడా రెడీ. ఏ బిస్కెట్ చేసుకునేటప్పుడైనా సరే ముందుగా ప్రీహీట్ చేసుకుని ఉంచుకుంటే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. వీడియోలో చూసారు కదా బిస్కెట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఏది కావాలంటే అది చాలా ఇష్టంగా తింటారు. పంచదార కూడా చాలా తక్కువగా ఉండి చాలా బాగుంటాయి. అంతేనండి, చూసారు కదా చాలా టేస్టీగా 3 రకాల బిస్కెట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.